హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అక్షయాస్ వ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే బిగ్ బాస్ 8 స్టార్ట్ అవబోతుంది అండ్ కంటెస్టెంట్స్ కూడా ఫైనలైజ్ అయ్యారు అని చెప్పేసి చాలా న్యూస్ అయితే వస్తున్నాయి కదా. సో వాటి గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అసలు బిగ్ బాస్ ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది లాస్ట్లో చెప్తాను. అసలు బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్స్ ఎవరెవరు రాబోతున్నారు అనేది డిస్కస్ చేస్తాను. సో మనకి ఎవ్రీ సీజన్ కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేద్దాము, సీజన్ టు సీజన్ వేరియేషన్ ఉండాలి అని చెప్పేసి బిగ్ బాస్ టీం అయితే బాగా కష్టపడుతూ ఉంటారు కదా. లాస్ట్ సీజన్ అయితే చాలా డిఫరెంట్గా ఉల్టా పుల్టా అని చెప్పేసి చాలా చేశారు. సో ఈ సీజన్లో కూడా కొంచెం వేరియేషన్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నారు. అదేంటంటే ఆల్రెడీ ఇంతకు ముందు మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు 7 సీజన్స్ అయిపోయాయి అండ్ బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా అయింది కదా ఒకటి. సో టోటల్గా ఆ 8 సీజన్స్ నుంచి ఒక్కొక్క కంటెస్టెంట్స్ని తీసుకుందామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారనమాట. సో అలా తీసుకుంటే ఫస్ట్ సీజన్లో ఎవరిని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి మనం సీజన్ వైజ్గా డిస్కస్ చేద్దాము. సీజన్ 1లో అయితే నవదీప్, ధనరాజు వీళ్ళిద్దరు నేమ్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి. అండ్ నవదీప్ గారు, ధనరాజు గారు ఇద్దరు కూడా మంచి ఎంటర్టైన్ చేశారు సీజన్ 1లో. నవదీప్ గారి కామెడీ అయితే ఇంకా హైలైట్. సో మ్యాక్సిమం నవదీప్ గారిని ప్రిఫర్ చేస్తారు. ఒకవేళ ఆయనకి కుదరకపోతే ధనరాజు గారిని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో సెకండ్ సీజన్కి వచ్చేసి తనీష్ కానీ యాంకర్ శ్యామ్లా కానీ వీళ్ళిద్దరు పేర్లు వినిపిస్తున్నాయి అనమాట. అండ్ లేడీసా జెంట్సా అనేది ఏమి ఉండదు, ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ రీసెంట్గా అయితే యాంకర్ శ్యామ్లా గారు దగ్గర నుంచి కాంట్రవర్సీస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మ్యాక్సిమం ఆవిడకి ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. థర్డ్ సీజన్ వచ్చేసి హేమ ఆర్ బాబా భాస్కర్. ఇక వీళ్ళిద్దరిలో అంటారా, నాకు తెలిసి బాబా భాస్కర్ గారికి ఆల్రెడీ బేబీ నాన్ స్టాప్లో కూడా ఛాన్స్ ఇచ్చింది, సెకండ్ ఛాన్స్. సో నాకు తెలిసి హేమ గారికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఆవిడ కూడా బాగా ట్రోల్ అవుతున్నారు, అందరికీ తెలుసు. సో ఛాన్సెస్ ఆర్ హై ఫర్ హేమ గారు. ఫోర్త్ సీజన్ వచ్చేసి అవినాష్ ఆర్ హరియానా. వీళ్ళిద్దరి పేరు కూడా అప్పుడు బాగా ఫ్రెండ్షిప్ వైజ్గా బాగా హిట్ అయింది. అండ్ ఇద్దరికి ఇండివిజువల్గా కూడా ఎంటర్టైన్ బాగా ఉంటుందన్నమాట. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వచ్చే ఛాన్స్ ఉంది. ఫిఫ్త్ సీజన్ నుంచి ప్రియా ఆర్ నటరాజ్ మాస్టరు. నాకు తెలిసి నటరాజ్ మాస్టర్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఆయన ఉండకపోవచ్చు. ఎందుకంటే నాన్ స్టాప్లో కూడా నటరాజ్ మాస్టర్ వచ్చారు కదా, మేబీ ప్రియా గారికి ఛాన్స్ ఉంది. బట్ నటరాజ్ మాస్టర్ వస్తే కాంట్రవర్సీస్ ఎక్కువ ఉంటాయి, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. సో ఆయనకు కూడా ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. నువ్వు కదిలిచ్చొద్దు, ఇప్పుడు వీడియో పోతుంది. సో నెక్స్ట్ సిక్స్త్ సీజన్ అనమాట. శ్రీ సత్య ఆర్ రోహిత్ వీళ్ళిద్దరు నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి ఎవరికి ఇస్తారు అంటే గ్లామర్ వైజ్గా చూసుకుంటే శ్రీ సత్య గారికి ఎక్కువ ఛాన్స్ ఉంది. బట్ రోహిత్ గారికి మంచి నేమ్ ఉంది. మరి ఇంకా ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనేది తెలియదు. ఇంకా సిక్స్త్ సీజన్ అయిపోయింది కదా, సెవెంత్ సీజన్ రీసెంట్గా కంప్లీట్ అయింది. మధ్యలో నాన్ స్టాప్ గురించి ఉంది కదా. నాన్ స్టాప్లో అయితే యాంకర్ శివ కానీ అశోక్ గారు కానీ వీళ్ళిద్దరు. యాంకర్ శివకి అయితే హై ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ అప్పుడే డిస్కస్ చేసుకున్నారు యాంకర్ శివ గారిని మెయిన్ సీజన్లో కూడా తీసుకుందామని చెప్పేసి. బట్ ఆయనకి ఛాన్స్ ఇవ్వలేదు. బట్ సో యాంకర్ శివ గారికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సెవెంత్ సీజన్ వచ్చేసి శోభ ఆర్ తేజ. రీసెంట్గా అయిపోయింది కదా, శోభ ఆర్ తేజ వీళ్ళిద్దరికి నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి. తేజ గారి కామెడీ అందరికీ చాలా బాగా నచ్చింది సెవెంత్ సీజన్లో. బట్ శోభని తీసుకుంటే తను ఒక ఉమెన్, చాలా పవర్ఫుల్ ఉమెన్ అనమాట. తను ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, ప్లస్ గేమ్ వైజ్గా కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. చాలా మీన్స్ అంటే కొంతమంది మనకి ఎందుకులే అన్ని లైట్ వదిలేస్తారు కదా, బట్ తను ప్రతిదీ కూడా చాలా లీవ్ ఇట్ చేసే క్యారెక్టర్ కాదు. ఏదైనా కానీ స్ట్రాంగ్గా ఆడుతుంది, ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తుంది. తను ఆల్ ఇన్ వన్ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి అనమాట ఎక్కువగా మనకి వినిపిస్తున్న నేమ్స్. వీళ్ళు ప్రీవియస్ సీజన్స్ నుంచి అనుకుంటే ఒకవేళ తీసుకుంటే వాళ్ళని తీసుకుంటారు. అలా కాకుండా ఫ్రెష్ క్యాండిడేట్స్ కూడా తీసుకుంటారు కదా. ఫ్రెష్గా తీసుకునే వాళ్ళ టాప్లో అయితే అనిల్ గీలా గారి నేమైతే వినిపిస్తుంది బాగా.
అతను లాస్ట్ సీజన్లోనే ఆల్మోస్ట్ సెలెక్ట్ అయ్యారంట, బట్ లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యారంట. గీలా గారి అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా ఆల్రెడీ టాక్స్ జరుగుతున్నాయంట. సో చాలాసార్లు మాట్లాడారు. అండ్ నెక్స్ట్ కిరా కార్పి గారి నేమ్ కూడా వినిపిస్తుంది. ఈయన కూడా ఇంతకుముందు లాస్ట్ సీజన్లో వద్దాం అనుకున్నారు, కానీ బిజినెస్ వర్క్స్ వల్ల కుదరలేదంట. సో మేబీ ఆయన కూడా మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది. కెవ్వు కార్తిక్ గారు, ఆయనకు కూడా ఛాన్సెస్ ఉంది. నరేష్ గారు మనకి జబర్దస్త్లో ఉంటారు కదా, పొట్టిగా ఉంటారు, ఆయన అనమాట నరేష్ ఆర్ రియాజ్. నరేష్ గారు మ్యాక్సిమం నరేష్ గారికి ఫస్ట్ ఇస్తారు. ఒకవేళ ఆయన రాకపోతే లాస్ట్ ఇంకా ఆయన ప్లేస్ రియాజ్ గారిని ప్రిఫర్ చేస్తున్నారనమాట. సో వీళ్ళ నలుగురు అయితే ఆల్మోస్ట్ కన్ఫామ్ అనే చెప్పొచ్చు. వీళ్ళ నలుగురితో ఆల్రెడీ మాట్లాడుతున్నారంట కూడా. సో బట్ ఇంకా ఏంటంటే రిమైనింగ్ ఎవరు వస్తారు ఏంటి అనేది ఎవరికి తెలీదు, ఎవరితోనూ ఇంతవరకు మాట్లాడలేదు కూడా. బట్ ఏంటంటే కుమారి ఆంటీ, బర్రె లెక్క, ఇంకా కుషిత, ఎవరో కొన్ని నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి. వీళ్ళందరూ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది, అంతేగాని తీసుకునే కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఇంతవరకు వాళ్ళది ఎవరితోనూ మాట్లాడలేదంట, ఎవరితోనూ ఎటువంటి డీల్స్ జరగలేదు. బయట వస్తున్న న్యూస్ అన్నీ ఇంకా ఫేక్ న్యూస్ అనమాట. ప్రజెంట్ అయితే ఓన్లీ అనిల్ గీలా, కిరా కార్పి, కెవ్వు కార్తిక్, నరేష్ గారు, వీళ్ళ 4 మెంబర్స్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇది ఎవరెవరు కంటెస్టెంట్స్గా వస్తున్నారు, ఎంతవరకు ఫ్యాక్ట్స్ అనేది ఇదనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే సెప్టెంబర్ 8న అని ఆల్మోస్ట్ ఎక్కువ శాతం 8న అంటున్నారు, లేకపోతే సెప్టెంబర్ 1 అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు నీతోనే డాన్స్ 2.0 జరుగుతుంది కదా, అది కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయ్యాక సో మనకి ఇది బిగ్ బాస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సారీ, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, ఎందుకంటే కిడ్స్ ఉన్నారు, వాళ్ళకి హాలిడేస్ కదా. ఇక నేను ఎక్కడుంటే అక్కడే ఉంటున్నారు, ఎంత చెప్పినా వింటది అనమాట. సో నేను వాళ్ళు ఉన్నప్పుడే ఇంకా ఆటోమేటిక్గా సైమల్టేనియస్గా వీడియో షూట్ చేసుకుంటున్నాను. సో డోంట్ మైండ్ ఇట్. సో నెక్స్ట్ ఏంటంటే పర్టికులర్గా పర్సనల్గా నాకు బిగ్ బాస్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఎందుకు అంటే అది మన పర్సనల్ క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తుంది. అసలు ఒరిజినల్గా నువ్వేంటి అనేది నీకు చూపిస్తుంది, అట్ ద సేమ్ టైం జనాలకు కూడా తెలిసేలా చేస్తుంది అనమాట. సో అందుకే కొంతమంది బిగ్ బాస్ని ఇష్టపడతారు, కొంతమంది బిగ్ బాస్ని ఇష్టపడరు. ఎందుకంటే చాలామంది అక్కడికి వెళ్ళాక బయట పాజిటివ్గా ఉండి లోపలికి వెళ్ళాక నెగిటివ్ అయ్యే వాళ్ళు ఉన్నారు, బయట నెగిటివ్గా ఉండి లోపలికి వెళ్ళాక పాజిటివ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అసలు నువ్వేంటో తెలీదు అన్న వాళ్ళకి చాలామందికి నువ్వు నీలో ఉన్న టాలెంట్స్ అన్నీ తెలిసేలా చేస్తుంది. సో పాజిటివ్ నెగిటివ్స్ అన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే మనకి అక్కడ ఒక పర్సనల్ నువ్వేంటి అనేది బయట జనాలందరికీ తెలుస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ లైఫ్లో మనకి కావాల్సిన చాలా లెసన్స్ అక్కడికి వెళ్ళాక నేర్చుకోవచ్చు. అదొక రియాలిటీ షో. పర్టికులర్గా చెప్పాలంటే రియాలిటీ షో మెయిన్గా చెప్పాలంటే. అంటే చాలామంది రియాలిటీ షో కాదు, అది కూడా స్క్రిప్టెడ్ అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. బట్ నాకు అదంతా తెలియదు, కానీ నా వరకు అయితే అది స్క్రిప్టెడ్ ఏం కాదు, జెన్యూన్గానే జరుగుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో అందుకే నాకు చాలా ఇంట్రెస్టెడ్గా చూస్తాను. ఎప్పుడో బిగ్ బాస్ సీజన్ 1 చూశాను నేను, పర్టికులర్గా సీజన్ 1 లాంచ్ ఎపిసోడ్ చూశాను. ఫైనల్గా ఎవరు విన్నర్ అయ్యారు అంతవరకు చూశాను, కానీ మధ్యలో అయితే చూడలేదు. అండ్ ఇక తర్వాత బిగ్ బాస్ 3 థర్డ్ సీజన్ అనమాట. అది కూడా మా సిస్టర్ కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటుంది. నేను సీరియల్స్ కానీ ఇవి ఎక్కువ చూడను. అయితే బిగ్ బాస్ థర్డ్ సీజన్లో ఫైనల్గా ఇంటికి వెళ్ళినప్పుడు మా సిస్టర్ చూస్తుంటే నేను కూడా చూశాను. సోహెల్, అభిజిత్ చాలా ఇంప్రెసివ్గా అనిపించారు నాకు. సోహెల్ని చూస్తే ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్, చాలా మంచి క్యారెక్టరు, చాలా బాగా నచ్చాడనమాట సోహెల్ అప్పటి నుంచి నాకు. సో నేను అప్పుడు అనుకున్నా ఫస్ట్ నుంచి చూస్తుంటే బాగుండేది కదా అని చెప్పేసి ఫీల్ అయ్యాను. బట్ ఎనీవే ఆ షో అయితే అయిపోయింది. బట్ మనకు ఆల్రెడీ ఒకసారి విన్నర్ ఎవరు ఏంటి అనేది తెలిసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి చూడాలంటే అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు, ఇంకా అందుకని నేను చూడలేదనమాట. నెక్స్ట్ 4th కానీ 5th కానీ 6th కానీ అసలు నేను ఈవెన్ అసలు అదొక సీజన్ ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది కూడా నాకు తెలియదు. ఎవరు వచ్చారు కూడా అసలు మినిమం ఐడియా లేదు నాకు, అసలు పట్టించుకోలేదు కూడా. బిగ్ బాస్ 7 అయితే రీసెంట్గా క్లోజ్ అయింది కదా, అదైతే కొంచెం చూసాను. ఫస్ట్లో స్టార్టింగ్ నుంచి లాంచ్ ఎపిసోడ్ చూసాను, 1 hour ఎపిసోడ్స్ అన్నీ చూస్తూ వచ్చాను. బట్ ఈవెన్ లైవ్ కూడా చూసాను, లాస్ట్కి వచ్చేసరికి లైవ్ కూడా చూసాను, నాకు కొంచెం టైం ఉండి చాలా బాగా అనిపించింది. దాంట్లో అయితే నాకు శివాజీ గారు బాగా నచ్చారు.
హీజ్ లైక్ ఫాదర్ లాగా అనిపించారనమాట. ఆయన అంటే మన యాక్చువల్లీ 1 అవర్ ఎపిసోడ్కి లైవ్కి చాలా వేరియేషన్ ఉంటుంది. 1 అవర్ ఎపిసోడ్లో ఏంటంటే మ్యాక్సిమం ఆ రోజు జరిగిన గేమ్స్ అవే ఉంటాయి కదా తప్ప రిమైనింగ్ కంటెంట్ చాలా తక్కువ, వాళ్ళకి కూడా స్కోప్ ఉండదు చూపించడానికి. మనం 1 అవర్ ఎపిసోడ్కి లైవ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను లైవ్ కూడా చూసాను అనమాట. అంటే 1 అవర్ ఎపిసోడ్ చూసినప్పుడు కూడా శివాజీ గారిని బాగానే ఫేమ్ చేస్తున్నారు. లైవ్ కూడా చూసాను అనమాట. లైవ్ చూస్తే నిజమే కదా, ఆయన ఏంటంటే మైండ్ గేమ్ ఆడతారు, ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, కంటెంట్ ఇస్తున్నారు, అంతకు మించి అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు, ప్లస్ అందరికీ అడ్వైస్ ఇస్తారు, సజెషన్స్ ఇస్తారు. చాలా బాగుందనమాట సీజన్. నాకు అందుకే ఆయన అంటే చాలా ఇష్టము. సో బట్ ఎనీవే అతనైతే విన్నర్ అవ్వలేదు. ఆయన అయ్యి ఉంటే బాగుండని చెప్పేసి నేను ఫీల్ అయ్యాను అనమాట. సో బిగ్ బాస్ 7 అలా మంచిగా అయితే క్లోజ్ అయింది. ఇంక ఇప్పుడు బిగ్ బాస్ 8 స్టార్ట్ అవబోతుంది. ఇది కూడా డెఫినెట్గా ఫాలో అవుతాను. ఫర్దర్గా నేను చూస్తాను, రివ్యూస్ కూడా ప్లాన్ చేస్తాను. మీరేమంటారు? చేయమంటారా, చేయొద్దంటారా? సో అంటే ఇప్పుడు నేనైతే ప్రజెంట్ చెప్పలేను, గ్యారంటీగా చెప్పలేను, బట్ మ్యాక్సిమం ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను. సో మీరేమంటారో చెప్పండి. మీ ఒపీనియన్స్ ఏంటి బిగ్ బాస్ గురించి, అండ్ ఎవరెవరు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు అవి కూడా అన్నీ కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.